Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with fifth type of verbs. Under that I am dealing with non-finite verbs. Non-finite అంటే unlimited లేక not limited, uncontrolled, అపరిమిత క్రియలు అంటారు. ఈ non-finite verbకి టెన్స్ ఉండదు, సబ్జెక్టును బట్టి అది మారదు, ఇట్ రిమైన్స్ సేమ్ అంటాడు. నాన్-ఫైనైట్ లో ఏమొస్తాయి? ఇన్ఫినిటివ్, పార్టిసిపల్, జెరండ్. మంచి చాప్టర్ ఇది. వీటి మీద నేను సెపరేట్ వీడియో చేయబోతున్నాను. ప్రస్తుతం మాత్రం మీకు ఆ నేచర్ చెప్తున్నాను. ఇన్ఫినిటివ్, ప్రెజెంట్ ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్. పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పర్ఫెక్ట్ పార్టిసిపల్. జెరండ్, సింపుల్ జెరండ్, కాంపౌండ్ జెరండ్. ఇన్ఫినిటివ్ అంటే మూలక్రియ అంటారు. చూడండి, అది ప్లెయిన్ అన్నాను, దాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. అంటే V1 రూపంలో ఉంటుంది, బేస్ వెర్బ్ అనమాట, వాక్. దాని ముందు టూ కనుక వాడినట్లయితే టు ఇన్ఫినిటివ్ అయిపోద్ది. పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఇండి వెర్బ్, పాస్ట్ పార్టిసిపల్ అంటే V3, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3. అట్లే జెరండ్, సింపుల్ జెరండ్, కాంపౌండ్ జెరండ్. సింపుల్ జెరండ్ అంటే ఒకే పదము, అది కూడా ఇండి వెర్బ్, వాకింగ్ అట్లా. కాంపౌండ్ జెరండ్ అంటే హ్యావింగ్ ప్లస్ V3, అది వాకింగ్ అనుకుంటే హ్యావింగ్ వాక్డ్. అలా ఉంటాయి. వీటిని గురించి నేను సెపరేట్ వీడియో చేయబోతా ఉన్నా. సింపుల్గా ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ని బట్టి మారదన్నాను కదా, అంటే అసలు వాటికి టెన్స్ కూడా లేదన్నాడు కదా. ఐ వాంట్ టు సింగ్ అన్నాడు. ఐ వాంట్ టు సింగ్. టు సింగ్ అనేది నాన్ ఫైనైట్, వాంట్ అనేది ఫైనైట్. హీ వాంట్స్ టు సింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదున్నా ఈ సింగ్ అనేది అది కంటిన్యూ అవుతానే ఉంది. ఐ ఆమ్ గోయింగ్, వీఆర్ గోయింగ్. చూసారా, సబ్జెక్టులు ఏమున్నా ఆ ఈ వెర్బులో అలానే కంటిన్యూ అయిపోతున్నాయి. మళ్ళీ నేను తర్వాత డీల్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.